వీరుడైన వాడు యుద్ధం చేయాలి కదా. వీరుడైన వాడు వైరాగ్యాన్ని అప్పుడే అనుసరించకూడదు. శక్తి ఉండే ఎవరికి శక్తి లేనివాడు మాత్రమే వైరాగ్యాన్ని అనుసరించాలి. ఇక అంతా అయిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత రాజ్యభారాన్ని పిల్లలకు అప్పచెప్పి వెళ్ళిపోవటం వనానికి అదొక బాగుంది. లేదు, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా కొడుకు లేక సరి అయినటువంటి రాజ్యాన్ని ఏలేవారు బాగా ఉన్నారని తర్వాత రాజయోగుల్లాగా అడవికి వెళ్ళొచ్చు వాళ్ళు, వేరే వాళ్ళకు అప్పచెప్పి. దాంట్లో దుఃఖం లేదు. నీకు ధనం ఉంది, శక్తి ఉంది, జనం ఉన్నారు, కీర్తి ఉంది, ధర్మం ఉంది, అర్థం ఉంది, కామం ఉంది, మోక్షానికి కూడా అర్హుడు నువ్వు. ఇంత ఉండి నువ్వు వదిలేసావే అని బాధపడుతున్నారు ఇద్దరు, ద్రౌపది అంతే, భీముడు అంతే. ఎక్కువ ధనం లభిస్తున్న నమ్మకం కలిగినప్పుడే కదా ధనాన్ని త్యాగం చేయాలి. లేకపోతే ధనాన్ని మాత్రం త్యాగం చేయకూడదు. ఆ క్యాలిక్యులేషన్ వేసుకొని చేయాలి. ఒక ఆభరణం అత్యద్భుతంగా ఆభరణం తయారు కావాలన్నప్పుడు కొద్ది బంగారు పోతుంది. ఆ విధమైనటువంటి క్షత్రుడి యొక్క బుద్ధితోనే, మంచి కూటమితోనే రాజ్యాన్ని పొందాల, ధనాన్ని పొందాల. రాజ్యము ధనము పొందిన తర్వాత ధర్మం ఆచరించాల. ధర్మం ఆచరించిన తర్వాత కామాన్ని అంటే ఆశను నెరవేర్చుకోవాల. ఆశనంటే ప్రజలను సుఖంగా పెట్టడం, లేక తన శరీరాన్ని సుఖంగా ఉంచుకోవటం, ఆరోగ్యంగా ఉంచుకోవటం, ఇవన్నీ కామంతో సంబంధించినటువంటి. ఇంకా ఎక్కువ రాజ్యాన్ని కట్టడం, ఇంకా ఎక్కువ ప్రజలకి సేవ చేయటం, ఇవన్నీ కామంతో సమానం. మహావీర, అలా చెయ్యటం గాడిదను గోకి తన్నించుకోవటం వంటిది అవుతుంది కదా. అంటే ధనాన్ని వేస్ట్ చేయకోకుండా మేము లాభం పొందుతామనటానికి అంటే ప్రయోజనం లేనిది అవుతుంది కదా. అదేవిధంగా స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైన ధర్మాన్ని పొందిన వాడిని బుద్ధివంతుడు అంటారు. పండితులు మిత్ర సంపద గల శత్రువులను మిత్రుల నుండి వేరు చేస్తారు. పండితులు మిత్ర సంపద గల శత్రువులను మిత్రుల నుండి వేరు చేస్తారు. అంటే మిత్ర సంపద గల శత్రువులు వాళ్ళు, ఆయన మిత్ర సంపద ఉంది వాళ్ళకు. అటువంటి పండితులైన బుద్ధివంతులైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని దూరం చేస్తారు. అప్పుడు బలహీనుడైన ఆ శత్రువును లొంగ తీసుకుంటాడు. బలహీనులు అవుతారు. మిత్రులను దూరం చేసిన తర్వాత ధనముండేం ప్రయోజనం అక్కడ. వాడు బలహీనులు అవుతారు, వాళ్ళని లొంగ తీసుకుంటారు. నీవు ఈ ఉపాయాన్ని ఆచరించు. బలవంతుడు కూడా ఆత్మబలంతోనే యుద్ధం చేస్తాడు. వేరొక ప్రయత్నంతో కానీ పొగడ్తలతో కానీ ప్రజలను తన వశం చేసుకోలేడు. నువ్వు కూడా ఆత్మబలాన్ని కలిగి ఉండు. తేనెటీగలన్నీ కలిసి తేనెను తీసుకొని పోయేవాడిని చంపిన విధంగా బలహీనులందరూ కలిసి బలవంతుడైన శత్రువును చంపుతారు. నీ దృష్టిలో మనం బలహీనులు. ఇప్పుడు ఆయన శత్రువులను చంపాల్సిందే. మన ఐశ్వర్యాన్ని, మన తేనెని దొంగిలించారు వాళ్ళు. అందుకని మనమంతా చేరి వాడిని మనం చంపాల. అలాగే నువ్వు కూడా దుష్టులైన కౌరవుల చేత పరాభవించబడిన వాడివి. నువ్వు పరాభవించబడిన వాడివి. అవమానించబడిన వారిని ప్రోగు చేసుకో. ఎవరెవరు నీ శత్రువులతో ఎవరెవరు పరాభవించారో, అవమానించబడిన వారు ఉన్నారో చాలామంది ఉన్నారు కదా. అంటే దుర్యోధనుడు అందరినీ చాలామందిని అవమానించాడు కదా. చాలామందిని అవమానించటం కాక వాళ్ళు ఓడేటట్టు కూడా చేశాడు. వాళ్ళందరినీ ప్రోగు చేసుకో.
బలహీనులందరితోనూ కలిసి మన శత్రువులను సంహరిద్దాం. ఎప్పుడు బలాఢ్యులతో బలహీనులు చేరుకుంటారో ఈ బలహీనులు బలవంతులైపోతారు. సూర్యుడు భూమి మీద ఉన్న నీటిని తన యొక్క కిరణాలతో గ్రహించి మళ్ళీ ప్రజలకు వర్ష రూపంలో ప్రసాదిస్తాడు. అంటే సూర్యుడు బలమైనటువంటి సముద్రం మీదనూ తీసుకుంటాడు, బలహీనంగా ఉండేటువంటి చెరువు నీళ్లను కూడా తీసుకుంటాడు, ఇంకా బలహీనంగా ఉండేటువంటి మురికి నీళ్ళను కూడా తీసుకుంటాడు. సూర్యరశ్మి పడుతూనే అవి శుద్ధమైపోతే పైకి తీసుకుంటాడు. సో ఇదంతా చేరి అతి అద్భుతమైన వర్షాన్ని కురిపిస్తారు. నీటిని వర్షించి ప్రజలను రక్షిస్తూ ఉంటాడు సూర్యుడు. సూర్యుడు తన కిరణాల ద్వారా వేరే ప్రాసెస్ చేస్తున్నాడు. తన కిరణాల ద్వారానే నీళ్లు అందించలేదు. తన కిరణాల ద్వారా వేరే విధంగా నీళ్లను పైకి తీసుకొని తర్వాత వర్షాన్ని కురిపిస్తున్నాడు. కానీ డైరెక్ట్గా ఒక కిరణం వీడికి, రెండో కిరణం వాడికి, మూడో కిరణం వాడికి అని చెప్పలేదు. తన సమస్త కిరణాలతోనూ సముద్రం మీద కిరణాలు తీసుకుంటున్నాడు. దీంట్లో ఇక్కడ సముద్రం నీళ్లు తీసుకుంటున్నాడు, చెరువు నీళ్లు తీసుకుంటున్నాడు. ఇంకొక తమాషా, మురికి నీళ్ళు మనం నేరుగా తాగలేము కదా, మురికి నీళ్లు తీసుకుంటున్నాడు. ఇవన్నీ తీసుకొని శుద్ధమైన నీళ్లు మనకిస్తున్నాడు. అంటే అక్కడ ఏది ప్రాసెస్ అయిపోయింది, పరమాత్ముడు చేశాడు, అక్కడ శుద్ధం చేశాడు, ఫిల్టరింగ్ అయిపోయింది. అలాగే బలహీనులతో కలిసి తీసేసుకుందాం అందరినీ కూడా. వాళ్ళు బలహీనులు, వాళ్ళు పెట్టకూడదు, మనం బలహీనులను కలుపుకుందాం. అలాగే నువ్వు కూడా సూర్యుడిలాగా ప్రజలను రక్షించు. నీ పితామహులు చేసినట్లుగా ధర్మంగా భూమిని పాటించడం కూడా తపస్సే అని మేము విన్నాం కదా. పాలించటం కూడా ఈ రాజ్యాన్ని కూడా తపస్సే విన్నాం. ఇలా రాజ్యాన్ని తిరిగి పొందు, లేయి. క్షత్రియుడు కేవలం తపస్సు చేసి పుణ్యలోకాలను పొందలేడు. తనకు విధించిన ధర్మమైన యుద్ధాన్ని చేస్తూ, యుద్ధమే తన ధర్మం. ఓ ధర్మరాజా, నీ పేరులోనే ధర్మం ఉంది. నీ క్షత్రియుడికి ఏది ధర్మం? యుద్ధం చేయటం. అందుకని ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎవరెవరికి ఏమేమి కావాలా, ఎవరెవరి ఆడది ఏ ధర్మంలో ఉండాలా, మరి బ్రాహ్మడు ఏ ధర్మంలో ఉండాలా, క్షత్రియుడు ఏ ధర్మంలో ఉండాలని నీకు తెలుసు కదా అన్నయ్య. అందుకని ధర్మమైన యుద్ధాన్నే చేస్తూ విజయాన్ని పొందాలి. నువ్వు ధర్మంతో చేయి. నువ్వు అధర్మంగా కాదు, ధర్మంతో చేయి, విజయాన్ని పొందాలి. యుద్ధంలో మరణించినా కూడా అతడు పుణ్యలోకాలను పొందుతాడు కదా. ఒకవేళ నువ్వు యుద్ధం చేసింటే అప్పుడేనే మీతో పాటు నేను ఉండేవాళ్ళం, మేము మరణాన్ని పొందుతాడు, అంతే కదా. పొందితే మోక్షాన్ని పొందుతాడు, స్వర్గం పొందుతాడు. నీ కష్టాన్ని చూసిన ఈ లోకము సూర్యుడి నుండి కాంతి, చంద్రుడి నుండి వెన్నెల తొలగిపోయినట్లుగా భావిస్తుంది. ఈ నీ కష్టాన్ని చూసి ఇప్పుడు ఎంత మేము బాధపడుతున్నాం. సూర్యుడికి ఒక వెలుతురు, అట్లనే చంద్రుడికి కాంతి, ఇవి రెండు పోతాయి కదా. పోయినట్టుంది మాకు అందరికీ. నిన్ను అనుసరించిన వాళ్ళకంతా కూడా అదే విధంగా ఉన్నాం మేము కూడా. నిన్ను అనుసరించిన వాళ్ళు నువ్వు నవ్వుతూ నువ్వు హాయిగా ఉంటే మేమంతా బలహీనులు, మేము కూడా హాయిగా ఉంటాం. మాకు ఏదో బలం వచ్చినట్టుగా ఉంటుంది. నువ్వే అట్లా ఇంట్లో యజమానినే ఏడుస్తూ కూర్చొని అట్లా సోఫాలో పడిపోయి ఏడుస్తూ కూర్చుంటే మొదలే బలహీనులు మేమందరూ కూడా అట్లే అయిపోతాం. మాకు బలముండి కూడా మేము నిష్ప్రయోజులవుతున్నాం అన్నా. అందుకని నువ్వు లేయి, ఇప్పటికి లేయి. నువ్వు ఇట్లా కాకూడదు. నువ్వు
ఇదేంటి తల ఉంచుకొని కూర్చోవటం ఇక్కడ నువ్వు ఈ అడవిలో? ద్రౌపది చెప్పిన మాటల్లో ఏది కూడా నాకు అనిపించింది, ఏది కూడా మోసంగా లేదు, అన్నీ మంచివే అని అనిపిస్తుంది. కానీ నువ్వు చెప్పింది బాగుంది. కానీ తాత్కాలికంగా ఇప్పుడు చేసేది ఏం చేయాలనో చెయ్యి, లేస్తాం, లేయి, ఇప్పటికైనా లేయి, మించిపోలేదు, ఇంకా దగ్గరలోనే ఉన్నాం, మనం వెళదాం. మనం చతురంగ బల మనకు సైన్యం లేకపోయినా కూడా మనం వెళితే మనకే అందరూ చేరుకుంటారు, వస్తారు, అందరిని రప్పించవచ్చు. ప్రజలు వేరువేరు సమావేశాలకు వచ్చి నిన్ను పొగుడుతూ దుర్యోధను నిందిస్తూ మాట్లాడుకుంటున్నారు. సమావేశాలకంతా వస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా దుర్యోధనుడిని పొగిడారా? మన దగ్గర వచ్చిన వాళ్ళందరూ దుర్యోధనుడి యొక్క పక్షంలో ఉన్నట్టుగా లేరు కదా, అందరూ నీ తట్టే ఉన్నారు కదా. ఓ రాజా, విప్రులు కురువంశీయులు ఒక చోట కలుసుకొని, విప్రులు కురువంశీయులంతా ఈ కురువంశీయులు ఒక చోట కలుసుకొని ఆనందంతో ధర్మాత్ముడైన నీ గురించి మాట్లాడుకుంటున్నారని నేను విన్నాను. వీళ్ళంతా ఒక చోట కలుసుకున్నారు. మోహం వల్ల కానీ, దైన్యం వల్ల కానీ, లోభం వల్ల కానీ, భయం వల్ల కానీ, కామం వల్ల కానీ, ధనం వల్ల కానీ నువ్వు అసత్యాన్ని కొద్దిగా కూడా పలకలేదని వారు అనుకుంటున్నారు. నువ్వు ఎప్పటికీ అసత్యం పలకలేదు అన్న. క్షత్రియుడు రాజ్యం కోసం చేసిన యుద్ధంలో రాజు హింస చేయటం వల్ల కలిగిన పాపాన్ని రాజ్యాన్ని పొందిన తరువాత చేసే యజ్ఞాలలో దక్షిణలను ఇవ్వటం ద్వారా తొలగించుకుంటాడు. కనుక సందేహించకు. చీకట్ల నుండి చంద్రుడు అంటే యజ్ఞం చేసిన తర్వాత ఇక్కడ దక్షిణల ద్వారా ఆ పాపం ఏదుందో వాళ్ళ శ్రమ, మనం వాళ్లకు శ్రమ ఇచ్చినటువంటి పాపం ఉందే దక్షిణల ద్వారా తొలగించుకుంటాడు. అందుకని చీకట్ల నుండి చంద్రుడు బయటపడిన విధంగా విప్రులకు గ్రామాలను వేల కొద్ది గోవులను ఇవ్వటం ద్వారా రాజు పాపాల నుండి విముక్తుడవుతాడు. ఇలా పాపం తొలగించుకోవచ్చని తెలుసుకో. పాపాన్ని తొలగించుకోవటానికి ఇక్కడికి వచ్చాను అంటున్నావు కదా నువ్వు, ఈ ధర్మ ఆచరణ చేయాలని ఈ వనవాసానికి. అట్లా కాదు, నువ్వు రాజ్యాన్ని పొందుతూ ధనాన్ని పొందుతూ అక్కడ మోక్ష కామాల్ని, అర్థ కామాల్ని నువ్వు పొందుతూ విప్రులకి దానముతో నీ పాపాన్ని తొలగించుకోవచ్చు కదా అని అర్థం. అక్కడ నువ్వేమన్నావు, యుద్ధం చేస్తే పాపం వస్తుంది అన్నావు. ఎప్పటికైనా తప్పదు కదా, మనకు క్షత్రియులకు యుద్ధం ధర్మము. దాని ధర్మం మనం తప్పించుకోవటానికి ఎన్నో విధాలుగా నువ్వు ప్రయత్నిస్తున్నావు యుద్ధం చేయకూడదని. నాకు అనిపిస్తుంది ధర్మరాజా, మొదటి మెట్టుగా నువ్వు యుద్ధం తప్పించుకోవటానికి చేస్తున్నావు. ఇప్పుడు ఇంకెన్ని మెట్లు దొరుకుతాయో తెలీదు ఇక జీవితంలో. ఓ ధర్మరాజా, నగరాల్లోనూ పల్లెలలోనూ నివసిస్తున్న వృద్ధులు, బాలురు అందరూ నిన్నే అడుగుతున్నారు, నువ్వే రాజు కావాలి అనుకుంటున్నారు. అంటే ప్రోత్సహిస్తున్నాడు. అలాగే శత్రువైన దుర్యోధనుడి వద్ద రాజ్యం ఉండటం కూడా మంచిది కాదు. పూర్వం నుండి లోకంలో ఒక మాట ఉంది, అతివలు అంటే మూర్ఖులు మంత్రాలను చదివితే స్వరం చెడిపోతుంది, సర్వము చెడిపోతుంది, స్వరము చెడిపోతుంది. అలాగే దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉంటే ఈ భూమే నాశనం అయిపోతుంది. ఇది చాలా దుఃఖించవలసిన విషయం. ఈ భూమి పాడైపోతుంది. మా అందరితో పాటుగా నువ్వు కష్టాన్ని అనుభవిస్తావు. ఇలాంటి దురవస్థలో ఉన్నావు నువ్వు. నీ మూలంగా మేమందరం ఎంతో కష్టపడుతున్నావు. అప్పటికి నువ్వు పోని మమ్మల్ని అయినా చూసి అనుకో, నువ్వు మేము కూడా ప్రజలే కదా నీకు. మేము నష్టపోతున్నాం. 13-14 ఏళ్ళు అన్యాయంగా నష్టపోతున్నాం మేము. మా సుఖభోగాలు, మా వీరత్వం, మా యజ్ఞయాగాదాలు మేము
బీదవాళ్లకు విప్రులకు చేసే దానాలు, మేం చేసే పుణ్యకార్యాలు అన్నీ పోతాయి. ఈ వనంలో చుట్టుకొని ఉండాలి మనం. మహారాజా, విప్రులకు ధనాన్ని దానంగా ఇవ్వటం కోసమైనా నువ్వు ఆయుధాలను పట్టుకొని రథం ఎక్కు, ఇక్కడి నుండి యుద్ధానికి బయలుదేరు. విప్రులు అంటే నీకు ఇష్టం కదా, నిన్ననే అన్నావు కదా, నా దగ్గర ఏమీ లేదు విప్రులకు దానం చేయటానికి అని అంటూ అన్నం కూడా పెట్టలేను అన్నావు. అది నిజమే కదా. అందుకని ఆ రాజ్యం మాకొద్దు, వద్దు. మంచి మంచి కార్యాలు చేయటానికి, సుఖభోగాలు అనుభవించడానికి కాదు, విప్రులకు దానం చేయటానికైనా నువ్వు ఆ రాజ్యాన్ని సంపాదన చేయి. ఆ దుర్యోధనుడి దగ్గర ఉండకూడదు. అవి దుష్టులు, అన్యాయంగా నాశనం చేస్తారు. అంటే సర్పాలతో సమానంగా ఉన్నవారు భయంకరమైన వీరులైన దేవతలతో కలిసి ఇంద్రుడు అసురులపైకి దండెత్తినట్లుగా నువ్వు కూడా ఆయుధాలు, అంటే వేర్వేరే కథలు కూడా చెప్పుకొని వచ్చారు ఇక్కడ. ఆ కథలు ఇవ్వలేదు ఇక్కడ. ఆయుధాలు ధరించి సోదరులతో కలిసి, మేము ఉన్నాం కదా, సోదరులతో కలిసి ఈరోజే హస్తినాపురం వైపు దండెత్తు, మేమంతా ఉన్నాం. అర్జునుడు గాంధీవు నుండి వెలువడేటువంటి బాణాలను ఎవడూ తట్టుకోలేడు, నీకు తెలుసు. ఈ నా గద యొక్క వేగాన్ని ఎవడూ కూడా సహించలేడు, ఏ జంతువులు కూడా తట్టుకోలేవు. ఇంతవరకు అక్కడ మాట్లాడటానికి కాలే, నువ్వు టకటకటకాని ఇమిడియట్గా నువ్వు ఆచరించేశావు. జూదమాడే ఓడిపోయా, లేచి వచ్చాం, అంతే. అవకాశమే లేదు మాకు. అవకాశం లేకోకుండా మమ్మల్ని కూర్చోబెట్టావు. ప్రారంభంలోనే మమ్మల్ని ఓడిపోయావు నువ్వు, ఇక మాకు అవకాశం ఎక్కడొస్తుంది? ఓ ధర్మరాజా, సృంజయ వీరులతో, కైకేయ వీరులతో, శ్రీకృష్ణుడితో కలిసి యుద్ధంలో మనం రాజ్యాన్ని ఎందుకు పొందలేము? తప్పక పొందుతాము. లే, పైకి లే, పెద్ద సైన్య బలంతో యుద్ధం చెయ్యి. శత్రువు అపహరించిన రాజ్యాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు అన్నాడు భీమసేనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 34వ అధ్యాయము. భీముడి మాటలు విన్న తరువాత ధర్మాత్ముడైన ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ భీమా, సూటిగా మాట్లాడావయ్యా నువ్వు. నా హృదయాన్ని బద్దలు చేస్తూ నిజాన్ని చెప్పావు. నిజమేది, నువ్వు చెప్పిందంతా నిజమే, ఇందులో సందేహము లేదు. ద్రౌపది కళ్యాణి చెప్పింది నిజమే, ఇందులో సందేహము లేదు. నువ్వు కఠినంగా మాట్లాడినా, నాకు ఇష్టం లేని మాటలు ఆడినా అయిపోయింది, అక్కడ క్లోజ్, కొట్టేశాడు ఒక్క దాంట్లో. జడ్జిమెంట్లో ఒక్కటి లైన్ అది. ఇంకా ఎంతసేపు మాట్లాడినా అంతే. ఇంకా మనకు నీతు చెప్తున్నారు ఇక్కడ వ్యాస భగవానులు. వాళ్ళిద్దరు సంభాషణ మనకు చెప్పారు. ఎంత అద్భుతం అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.